హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. నన్నందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సబ్స్క్రైబర్స్ అనేవి చాలా అవసరమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ల్యాప్టాప్ తీసుకుందామని బయటికి వెళ్తున్నాం. కానీ నాకు కాదండి, మా బావగారు మా హస్బెండ్కి వాళ్ళ అబ్బాయి కోసం ల్యాప్టాప్ తీసుకోమని చెప్పారు. నేనెందుకు వెళ్తున్నాను అంటే, వీడియో అంతా కంప్లీట్ అయ్యాక ఎక్స్‌పోర్ట్ చేస్తాం కదండీ! ఆ టైంలో కంప్యూటర్ అనేది హీట్ అయిపోయి ఆగిపోతుంది. మరెందుకు అని చెప్పి ఇది ఎక్స్‌చేంజ్‌కి ఇచ్చి కంప్యూటర్ తీసుకుందామని నేను కూడా వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి, మన ఇంటికాడ ఉన్న వస్తువు మనకే గొప్ప గానీ షాపు వాళ్ళకి గొప్ప కాదు. మనది ఎక్స్‌చేంజ్‌కి ఇవ్వగా 1,20,000 పడింది. అప్పుడు వెంటనే నా పరిస్థితి ఏమనిపించిందంటే, ఉట్టినే అందుకోలేడు ఆకాశాన్ని అందుకున్నట్టు ఉంటది. ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడే ఎందుకు ఇంత అమౌంట్ పెట్టి కొనడం, ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోదామని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోదాం అనేసన్నాను. మా హస్బెండ్ అయితే ల్యాప్‌టాప్ తీసుకున్నారండి వాళ్ళ అన్నయ్యల బాబు కోసం. స్టూడెంట్స్‌కి ఎంత కాన్ఫిగరేషన్ ఉండాలో అంతలోనే తీసుకున్నారు. అంతా ఫినిష్ అయిపోయి రివర్స్‌లో ఇంటికొచ్చేస్తున్నాం. మనం ఎప్పుడైనా బయటికెళ్తే రివర్స్‌లో ఇంటికొచ్చేటప్పుడు ఏమీ తినకుండా రాం కదండీ! ఇంకా మేము ఇలాగొచ్చేస్తుంటే పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలన్నారు. సరేలే వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించి, ఇక్కడ స్పెషల్ కోకోనట్ అని ఉంది. స్పెషల్ కోకోనట్ అంటే మనకు తెలియంది కాదు కదండీ! రూ. 60 నాకు వేస్ట్ అనిపించింది. అందుకే నేను పపాయ మిల్క్ షేకే తీసుకున్నాను. ల్యాప్టాప్ తీసుకొని బయటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి. నేను ముందుగానే అనుకుంటాను, ఎప్పుడైనా బయటకు వెళ్దాము అనుకుంటే ఇంటికాడ వంట చేయనండి. మా హస్బెండ్‌కి బయటే టెండర్ పెడతాను. మాకు ఆ టైంలో టిఫిన్స్ చేయాలనిపించలేదండి. మీల్స్ కోసం ట్రై చేసాము. ఎక్కడా దొరకలేదు. ఎంవీపీలో శ్రీదేవి హోటల్, అక్కడ మాత్రం కంపల్సరీగా 10:30 వరకు రైస్ ఉంటదండి. అలాగే టిఫిన్స్ కూడా ఉంటాయి, రైస్ కూడా ఉంటది. మనకి రైస్ కావాలి అంటే కంపల్సరీగా అక్కడ ఉంటది. 10:30 వరకు ఉంటదండి. మీరెప్పుడైనా వెళ్లి ట్రై చేయండి. బానే ఉంటది తినడానికి ఫ్యామిలీతోని. రీజనబుల్ ప్రైజ్ అండి. అంతేనండి. డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికొచ్చేసామండి. ల్యాప్‌టాప్ గురించి పెద్దగా మా బావగారు వాళ్ళ బాబుకి తెలీదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాడు. వాడికి సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసి అన్నీ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి మా హస్బెండ్ అన్ని సెట్టింగ్స్ అన్నీ నీట్‌గా పెట్టేసారండి. మీకు ఈ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన పెడతాను, డిస్క్రిప్షన్‌లో పెడతాను. స్టూడెంట్స్‌కి అయితే సరిపోద్ది. మీరు కొనాలి అనుకుంటే ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.